దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 193. సంపత్ దగ్గర చిక్కుకున్న ఆనంది. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఆఫీసులో ఉన్న ఆనంది చాందిని కోసం వెయిట్ చేస్తూ టెండర్ సబ్మిట్ చేసే టైం అవుతుంటే ఇది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా చాందిని దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఆఫీస్కి వచ్చావా, నీ క్యాబిన్లోనే ఉన్నావా అని అడుగుతుంది ఆనంది. చాందిని దగ్గుతున్నట్టుగా నటించి, లేదు మేడం, నేను ఆఫీస్కి రాలేదు, వచ్చే పరిస్థితిలో లేను మేడం అంటూ నీరసం నటిస్తూ మాట్లాడుతుంది. వాట్, ఆఫీస్కి రాలేవా? ఫైల్ నీ దగ్గర పెట్టుకొని ఆఫీస్కి రాకపోవడం ఏంటి అంటూ సీరియస్ అవుతున్న ఆనంది. కారణం ఉంది మేడం, నా ఆరోగ్యం బాగా పాడైంది, బాగా ఫీవర్తో బాధపడుతున్నాను అని అంటుంది. అవునా, మరి ఇప్పుడు ఎలా? ఫైల్ నీ దగ్గర పెట్టుకొని ఆఫీస్కి రావట్లేదని ఇప్పుడా ఫోన్ చేసేది అంటూ కంగారు పడుతుంటుంది. అంటే మేడం, ఆరోగ్యం ఎలా ఉన్నా ఆఫీస్కి వద్దామనుకొని రెడీ అయ్యాను మేడం, కానీ అడుగు తీసి అడుగు వేయనంతగా నీరసం అలుముకుంది, కొంచెం నా బాధని అర్థం చేసుకోండి మేడం అంటూ నీరసం నటిస్తూ మాట్లాడుతూ మాట మధ్యలో దగ్గుతుంటుంది. నిజంగానే తన ఆరోగ్యం బాగా పాడైనట్టుంది అని ఆనంది తనలో తను అనుకుంటుంది. టైంకి నేను ఆఫీస్కి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి మేడం అంటూ వయ్యారంగా నటిస్తుంటుంది. క్షమించడం కాదు, టైంకి టెండర్ సబ్మిట్ చేయాలి, ఆఫీస్ పైన పంపిస్తాను, ఫైల్ ఇచ్చి పంపించు అంటుంది ఆనంది. ఆ మాటకి కాస్త కంగారు పడుతూ, ఆఫీస్ బాయ్ నా దగ్గరికి వచ్చి ఫైల్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీరు టెండర్ ఆఫీస్కి వెళ్ళేసరికి టైం అయిపోతుంది మేడం అని అంటుంది. ఆనంది ఆలోచించి, అది కూడా నిజమే, మరి ఇప్పుడు ఎలా అని అడుగుతుంది. మీరు ఏమీ అనుకోనంటే నేనొకటి చెప్తాను మేడం అంటుంది చాందిని. అనుకోవటం సంగతి తర్వాత, ముందు అదేంటో త్వరగా చెప్పు అంటూ కోప్పడుతుంది ఆనంది. మీరు టెండర్ ఆఫీస్కి వెళ్ళేది మా ఇంటి వైపు నుంచే కాబట్టి మీరు కాస్త మా ఇంటికి వచ్చి ఈ ఫైల్ తీసుకుని వెళ్ళండి మేడం అని అంటుంది. మీ ఇంటికా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఫైల్ సబ్మిట్ చేయాలి అంటే ఆఫీస్ బాయ్ కన్నా మీరు వచ్చి ఫైల్ తీసుకొని ఇటు నుంచి ఇటు టెండర్ ఆఫీస్కి వెళ్తే మీకు టైం కరెక్ట్గా సరిపోతుంది మేడం అని అంటుంది. నిజమే, నేను బయలుదేరితే పోతుంది అని ఆనంది మనసులో అనుకొని, సరే నీ అడ్రస్ షేర్ చేయి, వెంటనే బయలుదేరుతాను అంటుంది ఆనంది. ఓకే మేడం అని చెప్పి చాందిని తన ఇంటి అడ్రస్ షేర్ చేస్తుంది. ఆనంది ఆ అడ్రస్ చూసుకొని ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంటుంది. చాందిని ఫోన్ చేతిలో పట్టుకొని స్టైల్గా తిప్పుతూ, రా ఆనంది, నీకోసం వెయిట్ చేస్తున్నాను, అందరి ముందు నా మేకప్ తీయించి అవమానించావు కదా, నాలో రగులుతున్న ఈ ప్రతీకారం ఈ రోజుతో తీరబోతుంది. నీ జీవితం సంపత్ చేతిలో కుక్కలు చించిన విస్తరై తల ఎత్తుకొని తిరగలేక సూసైడ్ చేసుకొని చస్తావేమో అని అనుకొని తన రూమ్లోకి వెళ్ళి రూమ్ చుట్టూ ఉన్న కర్టెన్స్ అన్నీ సరిచేసి బెడ్ని నీట్గా సర్దుతుండగా సంపత్ రూమ్లోకి వస్తాడు. మధ్యతరగతి ఇంటిలాగా కనిపిస్తున్న ఆ ఇల్లును చూసి, ఏంటో ఆనందితో ఇలాంటి ఇంట్లో గడపాల్సి వస్తుంది అని విరక్తి చెంది, ఏమైంది చాందిని, ఆనందికి ఫోన్ చేశావా, వస్తానన్నదా అని అడుగుతాడు. ఇప్పుడే ఫోన్ చేశాను, కాసేపట్లో వస్తుంది అని మళ్ళీ ఆలోచించి, అన్నట్టు ఒకవేళ ఆనంది కారులో వస్తే కారులో డ్రైవర్ ఉంటాడు కదా, మరి మన ప్లాన్కి ఏమైనా ఆ డ్రైవర్ అడ్డుపడతాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ ముందే ఆలోచించే ఆ డ్రైవర్ని ఎప్పుడో కొనేశాను అని అంటాడు. అదే సమయంలో ఆనంది కారులో వెనుక సీట్లో కూర్చొని ఉంటుంది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తుంటే అది స్టార్ట్ కావడం. ఆనంది చిరాకు పడుతూ, ఏమైంది కార్కి అని అడుగుతుంది. కార్ అసలు స్టార్ట్ కావడం లేదు మేడం, కార్ ఏదో రిపేర్ అనుకుంటాను అని అంటాడు. ఛ అంటూ చేతి వాచ్ టైం చూసుకొని కంగారు పడుతూ, కారు గురించి ముందే చూసుకోవాలి కదా అని అంటుంది.
అంటే ఈ కారు ఎప్పుడు ఇలా ఇబ్బంది పెట్టలేదు మేడం, ఈరోజే ఇలా అవుతుంది అంటూ స్టార్ట్ చేసి, ఇక ఇప్పుడు ఈ కారు స్టార్ట్ కాదని అర్థమవుతుంది మేడం, మీరు ఆటోలో వెళ్తే కరెక్టేమో అంటాడు డ్రైవర్. ఛ అని తిట్టుకొని కారు దిగి రోడ్డు మీదకి వస్తుంది. వస్తున్న ఆటో ఆపి ఆ ఆటోలో కూర్చొని వెళ్ళటం డ్రైవర్ చూసి నవ్వుతూ సంపత్కి ఫోన్ చేస్తాడు. అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగింది సార్, ఇప్పుడే ఆనంది మేడం ఆటోలో బయలుదేరింది అని విషయం చెప్తాడు. గుడ్ అంటూ సంపత్ ఫోన్ పెట్టేసి తన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఏమైంది, బయలుదేరిందంటనా అని అడుగుతుంది చాందిని. బయలుదేరింది, నువ్వంతా చెప్పినట్టు చేస్తున్నావు కదా అని అడుగుతాడు సంపత్. చెప్పింది చెప్పినట్టు పక్కాగా చేస్తున్నాను, నా వైపు నుంచి అంతా కరెక్ట్గానే జరుగుతుంది, వరి అవ్వకు సంపత్ అంటుంది చాందిని. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతాడు. ఈ పని కోసం ఈ ఇల్లుని రెంట్కి తీసుకున్నానులే అని అంటుంది. అదేదో మంచి ఇల్లు తీసుకోవచ్చు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఇలాంటి ఇల్లు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. ఇక్కడైతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని తీసుకున్నాను, రోడ్డు పక్కన ఉన్న ఇల్లు, పైగా టెండర్ ఆఫీస్కి వెళ్ళే రూట్ కాబట్టి ఫైల్ వంకతో ఆనందిని ఇక్కడికి రప్పించడం కోసం అన్ని విధాలుగా ఈ ఇల్లు సూట్ అవుతుందని తీసుకున్నాను. అయినా నీకు పని కావడం ముఖ్యం, కానీ ఈ ఇంటితో తర్వాత ఇంక నీకే సంబంధం ఉంటుంది అని అంటుంది చాందిని. అంతేలే, మనకు కావాల్సింది ఒక ఇల్లు, ఆ రూమ్లో ఒక బెడ్ అంటూ ఆనందితో గడపబోతున్నందుకు ఆనందపడుతుంటాడు. టెండర్ ఆఫీస్లో టెండర్ సబ్మిట్ చేయడానికి వచ్చిన చైతన్య తోటి టెండర్ వేయటానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే, అశ్విన్ ఇంకా టెండర్ సబ్మిట్ చేయడానికి రాలేదేంటి అని అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగానే అశ్విన్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని ఓ స్టైల్గా లోపలికి వస్తుంటే చైతన్య వాళ్ళ బావని తదేకంగా చూస్తూ, ఎంతైనా మా బావ అందగాడు అని అనుకుంటాడు. అశ్విన్ చైతన్యని ఓరగా చూస్తూనే లోపలికి వస్తాడు. హాయ్ అశ్విన్ అంటూ మిగతా వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతుంటారు. అశ్విన్ వాళ్ళతో మాట్లాడుతూ తదేకంగా చూస్తున్న చైతన్య వైపు చూసి, వీడేంటి ఇలా చూస్తున్నాడు అని అనుకుంటాడు. కాసేపటికి అశ్విన్ ఆ చూపులు భరించలేక దగ్గరకొచ్చి, ఏంటా చూపులు, నన్ను మింగేస్తావా ఏంటి అంటూ కోపంగా అడుగుతాడు. మింగేయటం కాదు బావా, నీ అందానికి పడిపోయి చూస్తున్నానులే అంటాడు చైతన్య నవ్వుతూ. చిచి, నువ్వు అలాంటి వాడివేమో, కానీ నేను అలాంటి వాడిని కాదు అంటాడు అశ్విన్. నేను కూడా అలాంటి వాడిని కాదులే, కాకపోతే మా చెల్లెలు అదృష్టవంతురాలు కాబట్టి ఆడపిల్లయి పుట్టి నిన్ను పెళ్లి చేసుకుంది, నాకు ఆ అదృష్టం లేనందుకు బాధపడుతున్నాను అని నిట్టూర్పుతో చెప్తాడు. నీకేమైనా తక్కువ, మా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా అంటాడు కోపంతో. ఏదో అంతకు తగ్గ బొంత అన్నట్టు చేసుకున్నానులే, కానీ ఇంతకీ మా చెల్లెలతో రాకుండా ఒక్కడివే వచ్చావేంటి అని అడుగుతాడు చైతన్య. అదేంటి, ఆనంది ఇంకా రాలేదా అంటూ ఆనంది కోసం చూస్తూ అంటాడు. రాలేదనే కదా అడిగేది అంటాడు చైతన్య. ఇంకా రాకపోవడం ఏంటి అంటూ అశ్విన్ ఆనందికి కాల్ చేస్తుంటాడు. ఆటోలో వస్తున్న ఆనంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఎక్కడ ఉన్నావు ఆనంది, ఇంకా రాలేదేంటి అంటూ కాస్త చిరాగ్గానే అడుగుతాడు. చాందిని ఆఫీస్కి రాలేదే అమ్మా, నేను ఇప్పుడు చాందిని ఇంటికి ఆటోలో వెళ్తున్నాను అని ఉన్న విషయం అంతా చెప్తుంది. ఛ, సమయానికి చాందిని ఆఫీస్కి రాకపోవడం ఏంటి, అయినా కారు ప్రాబ్లం ఇవ్వడం ఏంటి, అది కొత్త కారే కదా అంటాడు అశ్విన్. ఏమోయమ్మా, మన టైం బాగలేకపోతే అన్నీ ఇలాగే అవుతాయి, టైంకి నేను చేరుకుంటానులేయమ్మా అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది అని చైతన్య అడగగానే అశ్విన్ ఉన్న విషయం చెప్తాడు. ఈసారి టెండర్ మాకు రావాలని ఉందేమో, అందుకని మీకు ఇలా జరుగుతుందేమో అంటాడు చైతన్య నవ్వుతూ. ఇడియట్, టెండర్ మా కంపెనీకే వస్తుంది అంటాడు అశ్విన్. అదేమీ లేదు, మా కంపెనీకే వస్తుంది అంటూ బావా బామర్ది పందెంతో ఉంటారు. ఇక వాళ్ళ ప్లాన్ గురించి సంపత్ చాందిని మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటికి ముందుకు కాస్త దూరంలో రోడ్డు మీద ఆటో ఆగిన సౌండ్ వినిపిస్తుంది. అదిగో ఆనంది వచ్చినట్టుంది, వెళ్ళి తన్ని రిసీవ్ చేసుకుని
తెలివిగా నా రూమ్లోకి పంపించు అన్నట్టు తను ఈ రూమ్లోకి వచ్చే వరకు నీ హెల్త్ బాగలేదని నటించడం మర్చిపోకు అని సంపత్ హెచ్చరిస్తాడు. అలాగే తను ఈ రూమ్లోకి వచ్చే వరకు తనకి కనిపించకుండా చాటుగా ఉండు అని చాందిని చెప్పి బయటికి వచ్చి డోర్ వేసి ఆనంది కోసం వెళ్తుంటుంది. అప్పుడే ఆనంది ఆటో దిగి, కాసేపు వెయిట్ చేస్తావా బాబు, నేను ఫైల్ తీసుకుని వస్తాను అని అంటుంది. ఆటో వస్తావా అంటూ ఇంకొక ప్యాసింజర్ అప్పుడే అక్కడికి వచ్చి అడిగేసరికి, ఇక్కడ ఆటోలు తొందరగానే దొరుకుతాయి మేడం, ఇంకొక ఆటో చూసుకోండి అని చెప్పి ఆనంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఆటో అతను ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. చాందిని అదంతా చూస్తూనే, ఇవాళ నీ పని అవుట్ ఆనంది అని కోపంగా అనుకొని దగ్గరకు వస్తుంటుంది. ఛ, ఆటో కూడా వెళ్ళిపోయింది అని ఆనంది ఆ ఇంటిలోకి వెళ్ళబోతుండగా చాందిని నీరసం నటిస్తూ ఎదురుగా వస్తుంది. ఆ వచ్చేదేదో ఫైల్ తీసుకుని వస్తే నేను వెంటనే ఈ ఆటోలో వెళ్ళేదాన్ని కదా అంటుంది ఆనంది చిరాకు పడుతూ. అయ్యో, మీరు కనిపించగానే వచ్చేసాను మేడం, లోపలికి పెదండి, వెంటనే ఫైల్ ఇస్తాను, ఫైల్ తీసుకుని వెళ్దురు గాని అని చెప్పి ఆనందిని తీసుకుని లోపలికి వెళ్తుంది. తనని రూమ్ ముందుకు తీసుకువెళ్ళి, మీరు రూమ్లోకి వెళ్ళండి మేడం, నేను ఫైల్ తెచ్చి ఇస్తాను అని అంటుంది. ఇక్కడే ఉంటాను, త్వరగా తీసుకురా అంటుంది ఆనంది. ఇంటికి వచ్చిన మనిషికి మర్యాద చేయాలనే పేరు నాకెందుకు, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను వచ్చి ఫైల్ తీసుకుని ఇస్తాను, ఫైల్ ఇవ్వగానే మీరు వెళ్దురు గాని అంటూ డోర్ తీసింది. రూమ్లో తనకు కనపడకుండా సంపత్ చాటుగా నిలబడి ఉంటాడు. సరే, త్వరగా తీసుకురా అని చెప్పి ఆనంది రూమ్లోకి వెళ్ళగానే చాందిని బయట నుంచి టక్కున డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెడుతుంది. రూమ్లోకి వచ్చిన ఆనంది అంత సడన్గా డోర్ క్లోజ్ కావడం చూసి వెనక్కి తిరుగుతుంది. డోర్ ఎందుకు వేసావు చాందిని అని ఆనంది డోర్ తీయబోతుంటే, ఇక ఆ డోరు రాదు ఆనంది అంటూ మాటలు వినిపించేసరికి ఆనంది వెనక్కి తిరుగుతుంది. ఎదురుగా కన్నింగ్ స్మైల్ ఇస్తున్న సంపత్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక డోర్ క్లోజ్ చేసిన చాందిని ఫోన్ తీసి రోడ్డు మీద ఎవరు వినకూడదనే ఉద్దేశంతో ఇంటి వెనక్కి వెళ్ళి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్ కొడుకు రాసలీలలు వెంటనే వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అంటూ మీడియా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. అలా అన్ని మీడియా వాళ్ళకి ఫోన్ చేసి పెట్టేసి, మీడియా వచ్చేసరికి నేను ఇక్కడ ఉండకూడదు అని అనుకొని చాందిని ఇంటి వెనక నుంచి వెనక్కనే మాయమైపోతుంది. ఇక రూమ్లో ఉన్న ఆనంది సంపత్ని చూసి షాక్ అవుతూ, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది. నీకోసమే నేను ఇక్కడ ఉన్నానానంది, ఎన్నాళ్ళ నుంచి నీ మీద కోరికతో ఉన్నానో తెలుసా, ఆ కోరిక ఇక ఈరోజు తీర్చుకుంటాను అని తనకు దగ్గరగా వస్తుంటాడు. వాడిని చూసి ఆనంది భయపడుతూ, డోర్ తీ చాందిని అంటూ డోర్ కొడుతుంటుంది. ఇంకెక్కడ చాందిని, తను మీడియాకి ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ నీ క్యారెక్టర్కి మచ్చతో పాటు నీ మొగుడు పరువు, నీ మామ పరువు, అందరి పరువు పోతుంది. ఇక నిన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు సంపత్. రే దుర్మార్గుడా, మా అమ్మకు తెలిస్తే నీ తాట తీస్తాడు అంటూ బెదిరిస్తుంది. పని పూర్తయ్యాక తాట కాదు, నన్ను చంపేసినా ఓకే, ముందు నేను అనుకున్నది తీరాలి అంటూ దగ్గరికి వస్తుంటే ఆనంది భయపడుతూ చేతిలో ఉన్న ఫోన్తో అశ్విన్కి ఫోన్ చేయబోతుంది. క్షణాల్లో వచ్చి వాడు ఆ ఫోన్ అందుకొని నేలకేసి కొడతాడు. ఫోన్ ముక్కలుగా పగిలిపోతుంది. ఏంటి వేషాలు వేస్తున్నావు, నా ముందే నీ మొగుడికి ఫోన్ చేసి నా నుంచి తప్పించుకోవడం నీకు అంత ఈజీ అనుకుంటున్నావా అంటాడు సంపత్. యూ ఇడియట్ అంటూ వాడు చెంప మీద నుంచి గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకి వాడు ఇంకా మండిపోతూ, నన్నే కొడతావా, ఏమోలే, కడుపుతో ఉన్న దానివి సున్నితంగా డీల్ చేద్దామనుకుంటే నీకు మామూలు పొగరలేదానంది అంటూ తనని అక్కడున్న బెడ్ మీదకి నెడతాడు. ఆ ఫోర్స్తో బెడ్ మీద పడిన ఆనంది భయపడుతూ పొట్ట మీద చేయి పెట్టుకొని దగ్గరకు వస్తున్న వాడిని చూస్తుండగానే అతను పశువులా తన మీద పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.